అందరికీ నమస్తే అండి. ఆర్ కృష్ణయ్య బీజేపీ ఆయనకు రాజ్యసభ బీజేపీ తన పార్టీలో చేర్చుకొని ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తోంది. కారణం ఏంటంటారు? ఆర్ కృష్ణయ్య గారి వలన బీజేపీకి ఏమైనా ఉపయోగం ఉందా? ఆర్ కృష్ణయ్య గారు ఏమి పెద్ద క్రౌడ్ పుల్లర్ కాదు. ఆయనకి గతంలో ఉన్న పాజిటివ్ ఇమేజ్ ఏమీ ఇప్పుడు లేదు. గతంలో తన వర్గాల్లో తన బీసీల్లో ఉన్న చరిష్మా కానీ పట్టు కానీ ఇప్పుడు లేదు. ఆయనకు అనుకూలంగా బీసీలు ఎంతమంది ఉన్నారో ఆయనకు వ్యతిరేకంగా అంతకు డబుల్ త్రిబుల్ ఉన్నారు. బీసీల్లోనే ఆయనకు వ్యతిరేకంగా చాలామంది ఉన్నారు. 2014 వరకు ఆయన మీద ఎటువంటి పొలిటికల్ ముద్ర లేదు. కానీ 2014 ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి ఎల్బీ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఓడిపోయారు. ఆ తర్వాత 2021లోనో 22లోనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రాజ్యసభకు వెళ్ళారు. రాజ్యసభకు వెళ్ళిన తర్వాత అడపదడప ఇక్కడికి రావడం, వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో ఆంధ్రప్రదేశ్కి రావడం, ఆ వైసీపీ స్క్రిప్ట్ చదవడం, జగన్మోహన్ రెడ్డి గారిని పొగడడం, వెళ్ళిపోవడం, టీడీపీని తిట్టడం, వెళ్ళిపోవడం, అదే పని ఆయన రాజ్యసభ సభ్యుడిగా చేసింది ఏమీ లేదు. పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ని గుడ్డిగా బ్లైండ్గా ఫాలో అయ్యారు. అంతకుమించి ఆయన ఏమీ చేయలే. అట్లీస్ట్ బీసీల తరపున రాజ్యసభలో ఏమైనా గలమెత్తారా? అట్లీస్ట్ రాష్ట్రం తరపున ఏమైనా రాజ్యసభలో గలమెత్తారా? కమ్యూనిటీ తరపున ఎత్తలేదు, ఏరియా తరపున ఎత్తలేదు. ఏమి చేసింది ఏమీ లేదు. అంటే ఆయన ఎమ్మెల్యేగా ఫెయిల్. ఎమ్మెల్యేగా ఆయన చేసింది ఏమీ లేదు. పొలిటీషియన్గా ఫెయిల్, రాజ్యసభ సభ్యుడిగా ఫెయిల్. బీసీ ఉద్యమ నేతగా కాస్త క్రేజ్ ఉంది, మంచి పేరు తెచ్చుకున్నారు, జాతీయ స్థాయిలో పట్టు సాధించారు, వివిధ బీసీ వర్గాల మీద కమాండ్ తెచ్చుకున్నారు అనుకునే దశలో అక్కడ కూడా చివరి దశలో ఫెయిల్ అయ్యారు. సో ఓవరాల్గా ఇప్పుడు ఆయన హీఈస్ నాట్ ఏ సక్సెస్ఫుల్ పొలిటీషియన్, హీఈస్ నాట్ ఏ సక్సెస్ఫుల్ క్రౌడ్ పుల్లర్. సో ఆయనకి ప్రస్తుతానికైతే అంత పాజిటివ్ ఇమేజ్ లేదు. కానీ ఆయన్ను బీజేపీ తమ పార్టీలో చేర్చుకొని రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం ద్వారా బహుశా ఆయన్ను రాజకీయంగా వాడుకోవాలని చూస్తుందేమో. అయితే వాళ్ళకి అంటే బీజేపీ పెద్దలకి ఏమీ తెలియదు కాదు. కేవలం బీసీల సెంటిమెంట్ కోసము, ఒక బీసీ నేత మాకు ఉన్నాడు అని చెప్పుకోవడం కోసము, ప్లస్ బీసీల్లో ఇంకా చాలామంది ఉంటారు. బీజేపీ వాళ్ళు జల్లెడ పట్టాలి కానీ చాలామంది ఉంటారు. మంచి వాయిస్ ఉన్నవాళ్ళు, మంచి కమాండ్ ఉన్నవాళ్ళు ఉంటారు. కాకపోతే ఆయన ఆల్రెడీ తెలిసిన వ్యక్తి కాబట్టి, కమ్యూనిటీలో కమాండ్ ఉన్న వ్యక్తి కాబట్టి అందుకని బహుశా ఇస్తున్నారేమో. కానీ నేను అనుకోవడం బీజేపీకి ఇతని వల్ల పెద్దగా ఉపయోగం అయితే ఉండదు. బీజేపీ వాళ్ళు ఏంటంటే దూరాలోచన చేస్తారు, చాలా దూరంగా ఆలోచిస్తారనమాట. సో ఎవరెవరిని ఏ విధంగా వాడుకోవాలనేది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, బీజేపీతో పొత్తులో ఉన్నారు. ఆయన్ను పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడెక్కడ ఎలా వాడుకోవాలో బీజేపీ ప్లాన్ వేసింది. ఇప్పుడు మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఉపయోగపడ్డారు, ప్రచారం చేశారు. నెక్స్ట్ ఢిల్లీ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారిని ప్రయోగించబోతున్నారు, ఢిల్లీలో ప్రచారం చేయించబోతున్నారు. సో ఆర్ కృష్ణయ్య గారితో ఏమన్నా ఢిల్లీలోనో బీహార్లోనో ఎక్కడైనా ప్రచారం చేస్తారా అంటే ఛాన్స్ లేదు. ఆర్ కృష్ణయ్య గారికి అంత ఛాన్స్ లేదు. మేబీ కొంత అంటే బీజేపీ ఆ వ్యూహంతో ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన ఇమేజ్ పడిపోయిన మాట వాస్తవం. సో ఆయన రాజకీయంగా బీజేపీకి పెద్దగా ఉపయోగపడ్డా అనేది వాస్తవం. ఎప్పుడైతే ఆయన వైసీపీ తరఫున మౌత్ పీస్గా మారిపోయి పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ ఫాలో అయ్యాడో అప్పుడే ఆయన బీసీల్లో పట్టుకోల్పోయిన మాట వాస్తవం. సో మరి బీజేపీ ఆలోచన ఏంటో చూద్దాం. థ్యాంక్ యూ.